ఉండాలంటే మన సైడ్ కూడా మిస్టేక్స్ లేకుండా మనం ఉండే విధంగా ఉంటే 50% మనం ఆ ప్రాబ్లం దూరంగా ఉండే అవకాశం. మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క నడవడిక కానీ, అర్థమైందా, మనం ఉండే విధానం కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక ప్రాబ్లం క్రియేట్ కావడానికి ఒక 5-6 ఎలిమెంట్స్ పనిచేస్తాయి. ఆ 5-6 ఎలిమెంట్స్ కూడా మనం ప్రతి ఎలిమెంట్లో కూడా పర్ఫెక్ట్ ఉండాలి. మనం ప్రతి ఎలిమెంట్ మీకు ప్రతిరోజు మీ టీచర్లు చెప్తూ ఉంటారు ఏ విధంగా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, అర్థమైందా? అంటే ప్రతి ఎలిమెంట్ అంటే మనము సమాజంలో ఉండడానికి పర్ఫెక్షన్ కోసం ఉండేదానికి ప్రయత్నం చేయడంలో ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. అర్థమైనా మన టీచర్లతో ఉండే విధానం, మన ఫ్రెండ్స్తో ఉండే విధానం, అర్థమైనా మన యొక్క అపియరెన్స్, డ్రెస్సింగ్ స్టైలు, ఓకేనా, మనం వాడేటువంటి మొబైల్ ఏ విధంగా వాడుతున్నాం, ఏం కథ, అర్థమైనా, ఇవన్నీ కూడా ప్రతి చోట వాటి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిదీ మీకు తెలుసు ఏది ఇది మంచిది, ఇది మంచిది కాదు. ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు టీనేజ్లో ఉన్నారు. మీరంతా కూడా అబౌవ్ 14-15 ఇయర్స్ అంటే మీరందరికీ కూడా ఒక జ్ఞానం వచ్చింది. ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం తెలిసిన స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఎవరి అపోహలకు పడి, ఎవరి మాటలకు మీరు ఆకర్షితులై అనవసరంగా లైఫ్ను ఖరాబ్ చేసుకుంటారు.